హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి. టమాటా చామగడ్డ కర్రీ అండి. అదేంటో చూద్దాం రండి. నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి. నూనె వేసుకున్నా, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డలండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే ఈ పద్ధతిలో. చామగడ్డతో చాలా వెరైటీలు చేయొచ్చండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. చిటికెడు పసుపు అండి. ఇదిగో ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ, టమాటా వేసుకుంటున్నాను. ఇవన్నీ మగ్గాలండి. కొంచెం మగ్గితే మనం అప్పుడు చామగడ్డలు వేసుకోవచ్చు. చామగడ్డ పొట్టు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం 1 స్పూన్ కారం, కూరకు సరిపడంత. ఉప్పు అండి. కలుపుకోవాలండి. కొంచెం మంచిగా కలుపుకోవాలి. కొంచెం టమాటా మగ్గిన దాకా కలుపుకోవాలండి. మూత పెడదాము. ఇలా చామగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇగో టమాటాలు ఆయిల్ పైకి వెళ్ళింది, మంచిగా మగ్గినాయి టమాటాలు. ఇప్పుడు చామగడ్డలు వేసుకోవాలి. ఇలా కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి అండి. ఇప్పుడు చామగడ్డలు వేసుకోవాలండి. చూడండి, చామగడ్డలు వేసుకోవాలి. ఇలా కొంచెం కలపాలి. జిగురు అలాంటివి ఏం రావండి. ఇట్లా కొంచెం మగ్గిన తర్వాత మగ్గిందండి. కొంచెము నువ్వులు, పల్లీలు, ధనియాలు పౌడర్ అండి కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంత. టేస్ట్ బాగుంటుంది మసాలా. ఇప్పుడు నీటికెళ్ళి కొత్తిమీర చల్లుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి. చూడండి, చపాతీకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి. ఇలా చాలా బాగుంటుంది. చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది. టమాటా చామగడ్డ కర్రీ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా కంటెంట్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి ఉంటాను. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటాను.